ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. బిఏపై 2 to 12% మాత్రమే. నో మేకింగ్ ఛార్జెస్. 5 గ్రాముల వెండి ఫ్రీ. మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై దాడులు జరపడం, ఆ తర్వాత ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగడంతో ప్రాంతం మొత్తం ఉద్రిక్తంగా మారింది. ఈ పరిస్థితులు అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో అనిశ్చితిని పెంచాయి. యుద్ధ భయాలతో స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురవుతుండగా పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తుల వైపు మళ్లుతున్నారు. అందులో ప్రధానంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలకే డిమాండ్ పెరిగింది. ఈ ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు ఎగబాకగా దేశీయ బులియన్ మార్కెట్లో కూడా భారీ పెరుగుదల నమోదైంది. మార్చి 1 నాటికి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 4,370 రూపాయలు పెరిగి 1,73,080 రూపాయలకు చేరింది. ఇదే సమయంలో ఆభరణాల తయారీకి ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 4,000 పెరిగి 1,58,650 రూపాయల వద్ద ట్రేడ్ అవుతుంది. ఇటీవలి కాలంలో ఇదే అత్యధిక స్థాయిగా చెప్పుకోవచ్చు. బంగారం మాత్రమే కాకుండా వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. ఒక్క రోజులోనే కేజీ వెండి ధర 5,000 రూపాయలకు ఎగబాకి 3,25,000 మార్కును తాకింది. పరిశ్రమల వినియోగం, పెట్టుబడి అవసరాలు, అంతర్జాతీయ డిమాండ్ అన్నీ కలిసి వెండి ధరలను కూడా రికార్డు స్థాయికి చేర్చాయి. యుద్ధం కారణంగా గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినే అవకాశం ఉండటంతో పాటు డాలర్ మారక విలువల్లో మార్పులు, అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం వంటి అంశాలు కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. భవిష్యత్తులో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారితే ధరలు ఇంకాస్త పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అనూహ్య పెరుగుదల సామాన్య ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో నగలు కొనుగోలు చేయాలని భావిస్తున్న కుటుంబాలకు ఇది భారంగా మారింది. ధరలు తగ్గే సూచనలు కనిపించకపోవడంతో కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. మొత్తానికి మిడిల్ ఈస్ట్ యుద్ధ ప్రభావం అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా దేశీయ బంగారం, వెండి మార్కెట్ పైన తీవ్రంగా పడింది. పరిస్థితులు సద్దుమణిగే వరకు ధరల ఒడిదుడుకులు కొనసాగవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.